నవీన్ నెక్స్ట్ మనం ఇందాక డిస్కంటిన్యూ అయింది మనకి మహబూబ్ నగర్ మహబూబ్ ప్రదీప్ది. సో అది మనం కంటిన్యూ చేద్దాం. ఎస్ చెప్పండి, కలవగుత్తులో డబుల్ బెడ్రూమ్ ఇళ్ళ రగడ కొనసాగుతున్న పరిస్థితి, దీనిపై అప్డేట్స్ ఏంటి? ప్రదీప్ చెప్పండి. నాగర్ కర్నూలు జిల్లా కలవకుర్తిలో గత 2 వారాలుగా ఏదైతే అర్హులకు అందాల్సిన డబుల్ బెడ్రూమ్లు పక్కదారి పట్టాయని చెప్పొచ్చు రాజశేఖర్. అయితే గతంలో అంటే పోయిన వారం కలెక్టరేట్ వద్ద కూడా వీళ్ళు ధర్నా నిర్వహించినప్పటికీ కలెక్టర్ కూడా కొంత ఆగ్రహం వ్యక్తం చేశారు. అయితే అటు అధికారులు, ఇటు కలెక్టరు, ఇటు జిల్లా అధికారులు, తహసీల్దార్ కార్యాలయం కూడా వీళ్ళని పట్టించుకోకపోవడంతో వాళ్ళు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అయితే తాజాగా ఈ రోజు ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం ముందు తమకు డబుల్ బెడ్రూమ్ ఇవ్వాలంటూ కూడా వాళ్ళు ధర్నా నిర్వహించారు. అయితే ఈ సందర్భంలోనే పోలీసులు మీరు ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం ముందు ధర్నాగిన విరమించకుంటే మీ మీద కేసులు నమోదు చేస్తామంటూ కూడా బెదిరింపులకు దిగినట్టు మనకు తెలుస్తా ఉంది. అయితే ఈ నేపథ్యంలోనే కింది స్థాయి ఏదైతే కలవకుర్తి కింది స్థాయి బీఆర్ఎస్ నాయకులు ఏవైతే ఉన్నారో అంటే అర్హులకు కాకుండా వాళ్ళ అనువులకు డబుల్ బెడ్రూమ్ కేటాయించడం పట్ల ఇందిరానగర్ కాలనీ వాసులు గత 2 వారాలుగా ఆందోళన చేపడుతున్నారు. అయితే ఈ ఆందోళన చిలికి గాలివానగా మారిందని చెప్పొచ్చు. అయితే ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా కూడా ఈ డబుల్ బెడ్రూమ్ వ్యవహారం సంచలనం రేపడంతో అది కొంత బీఆర్ఎస్ వర్గాల్లో కలవరం మొదలైందని చెప్పొచ్చు. అయితే ఈ నేపథ్యంలోని ఈ ఇందిరానగర్ కాలనీ వాసులు ఎవరైతే ధర్నా ఆందోళన చేస్తున్నారో వాళ్ళు బెదిరింపులకు పాల్పడినట్టు మనకు స్పష్టంగా తెలుస్తుంది. అయితే మనం ఈ విజువల్స్ లో కూడా చూడొచ్చు. అయితే గత 2 వారాలుగా మనమే అంటే మన అమ్మ న్యూస్ ఛానల్ ఈ డబుల్ బెడ్రూమ్ వ్యవహారంపై ఫోకస్ చేసింది. అయితే దీంట్లో కూడా మనకు కాల్స్ వచ్చాయని కూడా చెప్పొచ్చు. అయితే ఈ నేపథ్యంలో లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో తమకు గత 40 నుంచి 50 సంవత్సరాలు ఇందిరానగర్ కాలనీలో ఉన్నామంటూ తమకు అర్హులైన తమకు ఇల్లు కేటాయించకుండా కేవలం బీఆర్ఎస్ కింది స్థాయి నాయకులు అనువులకు మాత్రం కేటాయించడం పట్ల వాళ్ళు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి నెలకొంది. ఈ తక్షణమే అధికారులు, అటు ఎమ్మెల్యే, ఇటు జిల్లా కలెక్టర్ స్పందించి తమకు న్యాయం చేయాలంటూ తమకు డబుల్ బెడ్రూమ్ కేటాయించాలనుకుంటూ వారు డిమాండ్ చేస్తున్నారు. రాశి లేకుండా 2 రోజుల పాటు ధర్నా చేస్తున్నటువంటి పరిస్థితి కలెక్టరేట్ ఎదుట ఎక్కువగా ముఖ్యంగా మహిళలు కూడా మనకు కనిపిస్తున్నారు. ప్రధానంగా వారి యొక్క చెప్తున్నటువంటి విషయం ఏంటంటే లబ్ధిదారులకి నిజంగా మోసం జరుగుతుందని అక్కడ ఈ ప్రాంతంలోనే కాకుండా మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా చెప్తున్నటువంటి పరిస్థితి కూడా కనిపిస్తుంది. అంటే ప్రధానంగా ప్రభుత్వ వైఫల్యం అనుకోవచ్చా, లేకపోతే అధికారులు చేతువాటం కానీ, లేకపోతే స్థానికంగా ఉండే ఎమ్మెల్యేలు వారికి అనుకూలంగా ఉన్న వాళ్ళకి ఇచ్చే పరిస్థితి ఉందని స్పష్టంగా ఈ విధంగా మనం అర్థం చేసుకునే అవకాశం ఉందంటారా? అయితే తెలంగాణ ప్రభుత్వం గతంలో చెప్పినట్టుగా గత 9 సంవత్సరాల కింద అర్హులైన వారికి, పేదవారికి డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టిస్తామంటూ లబ్ధిదారులు ఏదైతే ఆ ప్రాంతంలో ఉన్నారో వాళ్ళని ఇల్లు ఖాళీ చేయించి కూలగొట్టుకునే పరిస్థితి కూడా తెచ్చారు. అయితే ఈ నేపథ్యంలోనే వాళ్ళు ఈ రోజు రేకుల షెడ్ లో, గుడిసెల్లో ఉంటున్నటువంటి పరిస్థితి నెలకొంది. ఈ నేపథ్యంలోనే అంటే అక్కడక్కడ డబుల్ బెడ్రూమ్ కొన్ని ప్రభుత్వం చెప్పినటువంటి కాకుండా కొన్ని కట్టినా కూడా బీఆర్ఎస్ కింది స్థాయి నాయకులు ఉన్నారో డబ్బులకు ఆశపడి వాళ్ళ అనువులకు కేటాయించడం పట్ల కూడా కొంత వ్యతిరేకత అవుతుందని చెప్పొచ్చు. అయితే ఈ నేపథ్యంలోనే ఉమ్మడి జిల్లాలోనే కాకుండా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంలో కూడా ఈ పరిస్థితి నెలకొందని చెప్పొచ్చు. ఎక్కడా కూడా అసలైన అర్హులైన లబ్ధిదారులకు ఇవ్వకుండా కింది స్థాయి నాయకులు అనువులకు కేటాయించడం పట్ల సర్వత్రా విమర్శలు అయితే వెలువెత్తుతున్నాయి. అయితే ఈ నేపథ్యంలోనే జిల్లా అధికారులు, అటు ఎమ్మెల్యే, అటు జిల్లా కలెక్టరు మరియు బీఆర్ఎస్ ప్రభుత్వం కూడా పట్టించుకోకపోవడంతో వాళ్ళ పరిస్థితి అగమ్య గోచరంగా తయారైందని చెప్పొచ్చు. అయితే ఈ నేపథ్యంలోనే మహిళలు కూడా రోడ్లపై వచ్చి తమ అర్హులమంటూ తమకు డబుల్ బెడ్రూమ్ కేటాయించాలంటూ ఓట్ల ముందర వచ్చి గతంలో డబుల్ బెడ్రూమ్ ఇస్తామంటూ ఓట్లు వేయించుకొని ఇప్పుడు ఈ విధంగా చేయడం పట్ల కూడా వాళ్ళు మండిపడుతున్నటువంటి పరిస్థితి నెలకొంది. రాశి